వైవిధ్యమైన పాత్రతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగాను మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డార్లింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ టైటిల్ గ్లిమ్స్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. తమిళ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో ప్రియదర్శికి జోడిగా ఈ స్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అయితే గత 3 రోజులుగా సోషల్ మీడియాలో డార్లింగ్ అనే పదంపై ప్రియదర్శికి నభా నటేష్కు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ వీడియోతో వీరి గొడవంతా ఒట్టి తూచ్ అనే విషయం అర్థమైపోతుంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఇందులో భార్యాభర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో డార్లింగ్ కథ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక తల్లిలా చెల్లిగా ఉన్నప్పుడు ప్రేమ ఒకలా, లవర్గా ఇక లవర్ భార్యగా అయితే పిచ్చి పీక్స్ అనేలా ఉంటుందనే కాన్సెప్ట్ పాతదే అయినా వీడియోలో పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. హనుమాన్ మూవీని నిర్మించిన ప్రొడక్షన్స్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. డీసెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అనన్య నాగల్, మురళీధర్ గౌడ్, శివారెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చాలా మంది తమ లైఫ్లో చాలా మంచి సినిమాలు చూసి ఉంటారు. కానీ వాటిలో కొన్ని మాత్రమే గొప్పవి అనే భావనాన్ని కలిగిస్తాయి. వాటిలో ఫిజిక్స్ వాలా సినిమా ఒకటి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్ రావడం ఖాయం. అవును, ఫిజిక్స్ వాలా సినిమా ప్రేక్షకులకు అలాంటి అనుభూతిని కలిగిస్తుంది, ఆలోచింపజేస్తుంది. నిజానికి ఈ సినిమా 2022లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఇంతకాలానికి ఈ సినిమాను తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫిజిక్స్ వాలా అనగానే ఇదేదో సైన్స్కి సంబంధించిన సినిమా అని అనుకుంటారు చాలామంది. కానీ ఇది ఒక ఉపాధ్యాయుడి కథ. ప్రస్తుతం కాలంలో కార్పొరేట్ విద్యాలయాల వల్ల విద్యార్థులు పడుతున్న మానసిక సంఘర్షణ, అది భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వాటిపై పోరాడిన ఒక ఉపాధ్యాయుడి కథే ఈ సినిమా. విద్యా విధానంలో మార్పుల కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, చివరికి తాను అనుకున్నది చేయగలిగాడా అనేది మిగిలిన కథ. విద్యార్థుల, ఉపాధ్యాయులు, స్కూల్స్, కాలేజ్ బ్యాక్డ్రాప్లో అల్లుకున్న కంటెంట్ కాబట్టి అందరికీ ఈ సినిమా ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీలో ఎవరైనా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మికొండ తన నెక్స్ట్ లెవెల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్న బజే వాయు వేగం నుంచి తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డితో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియో రెస్పాన్స్ రాగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో కొందరుంటారు, వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాం, నా లైఫ్లో అది మా నాన్న అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఒక ఆఫీసర్ హత్య, ఇన్వెస్టిగేషన్, రాజకీయం ఇలా ఉత్కంఠంగా సాగుతూనే ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే కొత్త కంటెంట్తో, రేసీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రానుందని క్లియర్గా అర్థమవుతుంది. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రదన్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవరా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ. కొరటాల శివ దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధా క్రియేషన్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమా సంగీతాన్ని అందిస్తుండగా ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటున్నాయి. ఇటీవల దేవరా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీజర్ లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఏప్రిల్ 5న థియేటర్స్లోకి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అదేంటంటే ఈ సినిమా కోసం అదిరిపోయే మాస్ ఐటమ్ సాంగ్ సెట్ చేశారట కొరటాల. ఆ పాటకు అనిరుద్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. అయితే ఈ పాటలో ఎన్టీఆర్తో
చిందేసేందుకు పూజా హెగ్డేను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్టీఆర్, పూజ జంటగా నటించిన అరవింద్ సమేత వీర రాఘవ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మరోసారి ఆ సక్సెస్ కాంబోలో రిపీట్ చేస్తూ దేవరా కోసం పూజాని తీసుకున్నారట మేకర్స్. ఇక పూజ కూడా గతంలో రామ్ చరణ్తో రంగస్థలం సినిమాలో జిగేలురాణి అనే ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్తో చేస్తున్న ఈ ఐటమ్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని, దేవరా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో కల్కి 2898 AD ఒకటి. సైన్స్ ఫిక్షన్స్ బ్యాక్డ్రాప్లో నాగ అశ్విన్ ఈ చిత్రానికి రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొత్త లుక్స్తో ఇంప్రెస్ చేసిన ప్రభాస్ సినిమాపై ఆసక్తిని పెంచేశాడు. తాజాగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ లుక్ను రివీల్ చేస్తూ ఆయన పాత్రను పరిచయం చేశారు మేకర్స్. IPL మూడ్లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపీనెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్లో అయిన క్యారెక్టర్ను రివీల్ చేశారు. ఇందులో ఆయన ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామగా కనిపించనున్నారు. ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురు చూస్తున్నట్టుగా గ్లిమ్స్లో చూపిస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేశారు. ఈ కథ 3101 BCEలో మహాభారత పురాణ సంఘటనల నుండి 2898 AD కాలాల మధ్య ఉంటుందని మేకర్స్ చెప్పారు. దిశా పటాని హీరోయిన్గా నటించగా కమల్ హాసన్, దీపికా పాదుకోని కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణి హీరోయిన్గా నటించబోతోంది. దాదాపు సంవత్సరంన్నర క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ చివరి షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ 22న షురు అయింది. ఈ షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో కంటిన్యూగా వారం రోజుల పాటు జరిగేలా షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ చివరి షెడ్యూల్లో హీరో రామ్ చరణ్తో పాటు వర్సటైల్ తమిళ్ యాక్టర్ SJ సూర్య, నవీన్ చంద్ర కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఈ లేటెస్ట్ షెడ్యూల్తో గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తవుతోంది. అయితే ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్గా ఈ మూవీ నుండి వచ్చిన జరగండి సాంగ్ ఫ్యాన్స్ ఊహించుకున్నంత రేంజ్లో లేదని సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తూ వచ్చింది. మరో రాబోయే సాంగ్స్ ఎలా ఉండబోతాయో చూడాల్సిందే. గేమ్ చేంజర్ సినిమాని ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, SJ సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిఫరెంట్ జోనర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నాని. తాజాగా తను సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. గుండె బరువెక్కింది, అభిమానుల ప్రేమతో మనసు నిండిపోయింది అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అసలు విషయానికి వస్తే తన క్యారియర్లోనే సూపర్ హిట్ చిత్రాల్లో జెర్సీ ఒకటి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమా 5 ఏళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీ వచ్చి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో జెర్సీ స్పెషల్ షో వేశారు. ఈ షోకు నాని తన ఫ్యామిలీతో వెళ్ళాడు. ఈ సినిమాపై ఇప్పటికీ అభిమానాన్ని చూపిస్తూ థియేటర్లో ఈలలు కేకులతో సందడి చేయడంతో తనకి ఆశ్చర్యం వేసిందంటూ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డు సైతం వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నాని గౌతమ్ తిన్ననూరుతో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.